చాలా ఏళ్ల కిందట ఒక పల్లెటూరు ఉంటుండే. ఆ పల్లెటూరులో ఒక భార్య భర్త ఉండేటోడు. వాళ్ళకేమో పిల్లలు లేరు. వాళ్ళకి పిల్లలంటే చాలా ఇష్టం. పాపం వాళ్ళు ఏ గుడికి పోయినా కూడా దేవుడా మాకు ఒక బిడ్డను ప్రసాదించు అని ప్రార్థించేటోళ్ళు. వేలడంత బిడ్డడుంటే ఇల్లంతా సందడి. దేవుడు మనకు ఒక బిడ్డనిస్తే బాగుండు అని ఆ భార్య భర్తలు ఇద్దరు తెగ అంగలార్చుకుంటారు. కొంతకాలానికి వాళ్ళకొక బిడ్డ పుట్టాడు. అయితే వాడు నిజంగానే వేలడంతనే ఉన్నాడు. ఆ దంపతులు ఆ పిల్లాన్ని చూసి బిడ్డడెంత ముద్దొస్తున్నాడో అని తెగ మురిసిపోయేటోళ్ళు. ఆ పిల్లాడికి ఇసున్ బోషి అని పేరు పెట్టి ప్రేమగా పెంచి పెద్ద చేసుకుంటూ ఉన్నారు ఆ దంపతులు. ఆ పిల్లవాడు కూడా చాలా ఆరోగ్యంగా దృఢంగా తయారయ్యాడు. కానీ అదేం విచిత్రమో పొడవు మాత్రం పెరగలేదు. కొడుకు పెద్దోడైండు, వయసులోకి వచ్చిండు, కానీ పొడవు పెరగలేదు, వేలడంతనే ఉన్నాడు. వాడు తల్లిదండ్రులతో ఇట్లా అన్నాడు, అమ్మా నాన్న దయచేసి నన్ను పట్నం పోనీయండి. నేను మరిగుజ్జు మనిషి కంటే కూడా చిన్నగున్నా. అయినా కూడా ఏదో ఒకనాడు గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదిస్తా. మీరు చూద్దురు కానీ నన్ను పంపించండి ముందు అని వేడుకున్నాడు. తండ్రి కూడా వాడితోని సరే అని చెప్పి, నువ్వు చాలా చురుకైన వాడివి, తెలివైన వాడివి, నాకు ఆ విషయం తెలుసు, నువ్వు తప్పకుండా గొప్పోడు అయిపోతావు అని వాడికి నమ్మకాన్ని ధైర్యాన్ని కూడా కలిగించిండు తన కొడుకైన ఇసున్ బోషికి. తర్వాత ఒక పెద్ద సూదిని తీసుకొచ్చిండు. దాన్ని కత్తి లెక్క చేసి ఇసున్ బోషికి ఇచ్చిండు తండ్రి. తల్లేమో గోధుమ గడ్డితో ఒక అందమైన టోపీ తయారు చేసి వాడి తలపైన పెట్టింది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాడిని పట్నం పంపించడానికి సిద్ధపడ్డారు. వాడిని పట్నం పంపించడానికి పడవకు బదులుగా ఒక చిన్న గిన్నె తీసుకొని వచ్చి అందులో ఇసున్ బోషిని కూర్చోబెట్టి నదిలో వదిలిపెట్టిండ్రు. తెడ్డులాగా వేసుకుంటూ పోవడానికి అతనికి కొంచెం పొడవాటి కర్ర పుల్లలు 2 ఇచ్చిండ్రు. ఇంకా ఇసున్ బోషి కూడా ఆనందంగా ఆ సూది కత్తిని నడుముకు తగిలించుకొని నెత్తి మీద టోపీ సవరించుకుంటా గిన్నె పడవల కూర్చోని పయనమైండు. అమ్మా నాన్న సెలవు, త్వరలోనే తిరిగి వస్తా అని వీడుకోలు కూడా చెప్పిండు. కర్రపుల్ల తెడ్డుతోని గిన్నె పడవను ఒడ్డు నుంచి ప్రవాహంలోకి కూడా మళ్ళిచ్చిండు. అట్లా ప్రవాహంలో కొంచెం దూరం పోగానే ఒక సీతాకొక చిలుక ఎగురుకుంటూ వచ్చి ఆ పడవ చుట్టూ తిరిగింది. అరే అరే అరే, ఈ కీటకం ఎంత అందంగా ఉంది, ఎంత బాగా పడవ నడుపుతుంది అనుకుంటా అరిచింది ఆ సీతాకొక చిలుక. అప్పుడు ఇసున్ బోష్ అన్నాడు, నేను కీటకాన్ని కాను, నేను ఒక బాలుడిని, నా పేరు ఇసున్ బోషి, నేను బాగా పేరు ప్రతిష్టలు సంపాదించడానికి పట్నం పోతున్నా అని జవాబిచ్చాడు. అప్పుడు సీతాకొక చిలుక అన్నది, నువ్వు చాలా తెలివిమంతుడిలాగున్నావు ఇసున్ బోషి, పట్నం వెళ్తే నువ్వు బాగా చదువుకోవాల్సి ఉంటుంది, చాలా కష్టపడాల్సి ఉంటుంది సుమా అని చెప్పి, జాగ్రత్తగా వెళ్ళు, ఆకలి కొన్న చేపగాని పిట్టగాని నిన్ను మింగేయగలదు అని జాగ్రత్తలు కూడా చెప్పింది సీతాకొక చిలుక. కృతజ్ఞతలు సీతాకొక చిలుకమ్మా, ఇక సెలవు అని చెప్పి వేగంగా తెడ్డు వేస్తూ సాగిపోయాడు ఇసున్ బోషి. ఆ దారిన కొంత దూరం పోగా 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 నదీ తీరం కనబడ్డది. ఆ ఒడ్డున చెర్రీ చెట్లు బాగా విరగబూసి ఉన్నాయి. వాటితోని ఆ తీరం అంతా చాలా అందంగా కనబడుతుంది. అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ పిల్లలందరూ ఇసున్ బోషిని చూసి చప్పట్లు కొట్టుకుంటా, ఎంత చిన్న పిల్లోడు పడవ నడుపుకుంటూ పోతున్నాడు అనుకున్నారు. ఇసున్ బోషి వాళ్ళని చూసి చెయ్యూపిండు. చెయ్యూపుకుంటా, మీకు శుభదినం, మీకు శుభదినం, నేను పేరు ప్రతిష్టలు సంపాదించడానికి పట్నం పోతున్నా అని గట్టిగా అరుచుకుంటా చెప్పిండు. ఇంకా గిన్నె పడవ నీటి మీద తేలుకుంటా పోతున్నది. చీకటి పడుతుంటే ఇసున్ బోషి గిన్నె పడవను ఒడ్డు వైపు పోనిస్తున్నాడు. పడవ దిగి ఒడ్డు చేరిన తర్వాత పడవ దిగి దగ్గరనే ఉన్న ఒక చెట్టు కింద విశ్రమించిండు. పైన ఆకాశంలో చుక్కలు మినుకుమనుకుంటా మెరుస్తున్నాయి. తళుక్కుమంటున్న చుక్కలను చూసుకుంటా తల్లిదండ్రులను గురించి ఆలోచించుకుంటూ నిద్రలోకి జారుకుంటూ ఇసున్ బోషి. అకస్మాత్తుగా ఒక నల్లని నీడ, అబ్బో చాలా పెద్దది, అతని దగ్గరకొచ్చింది. అదొక పెద్ద ఎలుక. ఇసున్ బోషిని ఆహారం అనుకుని అతని మీదికి దుంకింది. అంతే, ఇసున్ బోషి తన సూది కత్తిని తీసి
దాన్ని కస్సా కస్సా పొడుచుకుంటూ ముదాష్ట పిలక పా వెళ్ళిపో అనుకుంటూ అందిన చోటల్లా తన సూది కత్తితో పొడుస్తూనే ఉన్నాడు. ఆ ఎలుక కీస్ కీస్ అని అరుచుకుంటా దూరంగా పారిపోయింది. ఇక ఉదయాన్నే లేచి తన పడవ ఎక్కి ఇసున్బోసి నదిలో మళ్ళీ ప్రయాణం సాగించిండు. అట్లా పోతా ఉంటే అకస్మాత్తుగా తన పడవ పక్కనే ఒక చేప జమ్మని ఎగిరింది. అది ఇసున్బోసి కంటే చాలా పెద్దగుంది. ఒక్క గుక్కలా దాన్ని మింగేయాలని నోరు పెద్దగా తెరిచింది. అప్పుడు ఇసున్బోసి తన సూది కత్తెని తీసి, నువ్వు నన్ను ఎప్పటికీ పట్టుకోలేవు, పో పో అనుకుంటూ బలంగా తన సూది కత్తితోని ఆ చేపను ఒక్క పొట్టు పొడిచిండు. గిన్నె పడవ అటు ఇటు అటు ఇటు ఊగిసలాడింది. ఆ చేపేమో ఇసున్బోషిని మంచి ఆహారం ఇది అని అనుకొని మింగాలని మళ్ళీ ఎగిరింది. ఇసున్బోషి తన కత్తితో చేపను మళ్ళీ అందిన చోటల్లా పొడిచిండు. అది భయపడి బుడుంగుమని మునిగి నీటి అడుగుకు పారిపోయింది. చివరికి ఆ గిన్నె పడవ ఒక అందమైన నగరం చేరుకుంది. పడవలోంచి దిగిన ఇసున్బోషి దారెంబడి నడుస్తున్న బండ్లను, మనుషులను, వాహనాలను చూసుకుంటా ఎంత ఉల్లాసకరంగా ఉంది నగరం అనుకొని తననెవ్వరూ కాళ్ల కిందేసి తొక్కకుండా జాగ్రత్తగా చూసుకుంటా నడిచిండు. అట్లా పోంగా అతనికి ఒక పెద్ద భవనం కనపడ్డది. ఇంత పెద్ద భవనం అంటే ఇది తప్పకుండా ఏ సంపన్నుడిదో అయి ఉంటుంది. నాకేమన్నా పని దొరుకుతుందేమో చూద్దాం అనుకొని పెద్ద గేటు దాటి మెట్లెక్కి వరండాలో ఒక పక్కన చెప్పుల జత పక్కన నిలబడ్డాడు. లోపలెవరైనా ఉన్నారా? ఎవరండి అని గట్టిగా కేక పెట్టిండు. ఒక పెద్ద మనిషి బయటకొచ్చి అటూ ఇటూ చూశాడు. చూసి ఆశ్చర్యంగా ఉందే, ఎవరో పిలిచినట్టుగా వినిపించింది, ఎవరూ లేరే అనుకున్నాడు. అయ్యా, దయచేసి ఇటు చూడండి, మీ చెప్పుల జత పక్కన నిలబడ్డాను అన్నాడు ఇసున్బోషి. వేలెడంత ఉన్న ఇసున్బోషిని చూసి ఆ సంపన్నుడు ఆశ్చర్యంతో, ఓయ్, ఎవరు నువ్వు? ఇంత చిన్నగా పొట్టిగా ఉన్నావు అన్నాడు. నా పేరు ఇసున్బోషి, పక్కనున్న పల్లెటూరు నుండి ఇక్కడికి వచ్చాను. మీ ఇంట్లో ఏమైనా పని దొరుకుతుందేమో తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను అన్నాడు. ఆ సంపన్నుడేమో ఆ నగరానికి మంత్రి. ఇసున్బోషిని తెలివైన వాడని గ్రహించాడు. తన 3 కూతుళ్లకు పరిచారకునిగా నియమించి భవనం లోపలి గదుల్లో నివాసముండు అని చెప్పి అతన్ని పంపించిండు. వినోదం కలిగించేలా ఉన్న ఇసున్బోషిని చూసి ఆ 3 అమ్మాయిలు కూడా తెగ సంతోషించిండ్రు. అతనితోని దాగుడు మూతలాడినరు. చాలా పొట్టివాడైన ఇసున్బోషి ఎంత చిన్న చోటైనా సరే దాక్కుని మళ్ళీ బయటపడి నవ్వుతూ పరిగెత్తేవాడు. ఆ అమ్మాయిలు పాట పాడుతుంటే చిన్న డ్రమ్ము మీద టన్ 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 అని చప్పుడు చేసుకుంటూ నాట్యం చేస్తూ ఉండేవాడు. ఆ అమ్మాయిలు ఏదైనా పుస్తకం చదువుతుంటే తన కొరకు కూడా చదవమని బతిమాలుతుండేవాడు. తెలివైనవాడు కనుక తొందరగానే చదవడం నేర్చుకున్నాడు. అమ్మాయిలు రాసుకుంటుంటే ఆ డెస్క్ మీద నిలబడి చూసుకుంటా రాయడం కూడా నేర్చుకున్నాడు. అట్లా ఇసున్బోషి ఆ అమ్మాయిలతోని ఆడుకుంటూ చదవడము రాయడము కూడా నేర్చుకున్నాడు. అమ్మాయిలు కూడా ఇసున్బోషిని చూసి చాలా ఆనందించేవాళ్ళు. చాలా సరదాగా అతనితో ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరోజు మంత్రిగారి పెద్ద కూతురు అంది, ఇసున్బోషి గారు, నేను ఈరోజు గుడికి పోతున్నాను, నువ్వు నాతో వస్తావా అంది. ఓ, తప్పకుండా వస్తాను, నీకు రక్షణగా ఉంటాను, నేను ధైర్యశాలిని, నన్నెవ్వరూ ఓడించలేరు అన్నాడు ఇసున్బోషి చాలా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో అమ్మాయి కన్నా ముందు నడుస్తూ. ఆగండి ఇసున్బోషి గారు, ఈ మధ్యన చుట్టుపక్కలున్న అడవుల నుండి రాక్షసులు వచ్చి ప్రజలను ఎత్తుకుపోతున్నారట, మనం జాగ్రత్తగా ఉండాలి, మీరు తొందరపడకండి అన్నది మంత్రిగారి పెద్ద కూతురు. అట్లా వాళ్ళు మాట్లాడుకుంటూ గుడికి వెళ్ళి ప్రార్థన ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. ఇంతలో ఎవరో కేక పెట్టారు, అదిగో రాక్షసుడు 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 వస్తున్నాడు అనుకుంటూ. ప్రజలు భయంతో తప్పించుకునేందుకు అన్ని దిక్కులకు పరిగెత్తుతున్నారు. రాక్షసుడు కూడా వదలకుండా వెంబడిస్తుండు.
చాలా భయపడ్డ మంత్రిగారి పెద్ద కూతురు పరిగెత్తలేక బొక్క బోర్లా పడ్డది. ఆ రాక్షసుడు ఆమె దగ్గరికి రానే వచ్చాడు. రాక్షసుడు ఆమె దగ్గరికి రాగానే మన ఇసున్బోషి తన సూది కత్తిని తీసి పొడుచుకుంటా, ఓరే దురాత్ముడా, ముందు నాతో పోరాడు అని గట్టిగా అరిచిండు. ఆ మాటలు ఎవరన్నారో ఆ రాక్షసుడికి అర్థం కాలేదు. తికమకగా అటు ఇటు చూసిండు. చివరికి ఈ పొట్టి ఇసున్బోషిని చూసి పెళ్ళుమని నవ్విండు. ఎంత పొట్టివాడివిరా, నువ్వా నన్ను ఎదిరిచ్చేది అనుకుంటా ఇసున్బోషిని దొరకబుచ్చుకొని కుటుక్కున మింగిండు. ఇసున్బోషి ఆ రాక్షసుని పెద్ద గొంతుల నుంచి సర్రున కడుపులకు జారాడు. అప్పుడు తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు. నేనెన్నడూ ఓడిపోను అని ధైర్యం చెప్పుకుంటా ఆ కడుపులో అటు ఇటు పరిగెత్తుకుంటూ తనకున్న సూది కత్తి తీసి వాని పేగులను కస్స కోసుకుంటా అట్లా కోసుకుంటా పైకి గొంతుల దానిక ఎక్కొచ్చిండు. అట్లా పేగులను కోస్తుంటే నొప్పిలేస్తుంది కదిగా. ఆ రాక్షసుడు అయ్యో అమ్మో అబ్బా అయ్యో నొప్పి అని మూలుక్కుంటా ఒక్కటేసారి హచ్ అని బలంగా తుమ్మిండు. ఆ తుమ్ముకు ఇసున్బోషి ఏకదం బయటపడ్డాడు. వాడు బాధతో నరుచుకుంటా వాడి దగ్గరున్న మంత్రగిరికను వదిలేసి ఆ రాక్షసుడు పారిపోయాడు. ఆ రాక్షసుడి మంత్రగిరక చాలా మహిమ కలది. ఎవరైనా మనసులో ఒక కోరిక కోరుకొని ఆ గిరకను తిప్పితే వెంటనే ఆ కోరిక నిజమవుతుంది. మంత్రిగారి పెద్ద కూతురు ఆ గిరకను తీసుకొని ఇసున్బోషి గారు పొడుగు పెరగండి అన్నది. అద్భుతాల్లోకెల్లా అద్భుతం. వెంటనే ఇసున్బోషి అందమైన దృఢమైన పొడగరి అయిన యువకునిగా మారిపోయిండు. ఆమె మళ్ళీ గిరకను తిప్పుకుంటా ఇసున్బోషి గారు ధనవంతుడు కావాలి అని కోరింది. బంగారం, వెండి, విలువైన రత్నాలు, నాణాలు కుప్పలుగా వచ్చిపడ్డాయి. ఆ ధనమంతా మూటగట్టుకొని ఆ అమ్మాయి ఇసున్బోషి మంత్రిగారి భవనానికి వెళ్ళిండ్రు. వాళ్ళని చూసి అందరూ ఆనందపడ్డారు. ఆ తర్వాత మంత్రిగారి పెద్ద కూతురు ఇసున్బోషికి భార్య అయ్యింది. ఆమెను వెంటబెట్టుకొని ఇసున్బోషి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిండు. నాన్న, అమ్మా బాగున్నారా? నేనే మీ పొట్టి ఇసున్బోషిని అనుకుంటా వాళ్ళ కాళ్లకు దండం పెట్టిండు ఇసున్బోషి. నువ్వు నిజంగా మా బుల్లి ఇసున్బోషివేనా అని ఆశ్చర్యంతోని ఆనందంతోని ఆ దంపతులు తమ కొడుకును ముద్దాడిండ్రు. ఇసున్బోషి భార్యను వాళ్ళకి పరిచయం చేసిండు. ఆ తర్వాత తమతో పాటు నగరంలోనే ఉండమని ఇసున్బోషి ఆయన భార్య మంత్రి గారింటికి వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని వచ్చిండ్రు. ఆ తర్వాత ఆ ఇసున్బోషి వాళ్ళ తల్లిదండ్రులు ఆ మంత్రి గారింట్లో చాలా కాలం పాటు అందరు కలిసి సుఖంగా జీవనం సాగించిండ్రు. ఇదండి కథ. బాగుందా పిల్లలు? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.